Hello everyone, welcome to Aim High Telugu YouTube channel. So ఇప్పుడు మనం SSC MTS కి సంబంధించి 6th September పేపర్ అయితే చూడబోతున్నాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. So let's get into the video. So here is our first question. Parts of the following sentence have been given as options. Select the option that contains an error. Okay, so error అయితే ఉంది, అది మనం కనిపెట్టాలి. సో ఇక్కడ ఒకసారి చదివేద్దాము. Existentialism has a reputation for being angst-ridden and gloomy, mostly because of its emphasis on pondering the meaningless of existence. So existentialism అంటే ఏంటంటే బేసిక్గా మనం పుట్టిన దానికి మన ఎగ్జిస్టెన్స్కి మీనింగ్ ఉండడం, ఫైండ్ అవుట్ చేయడం, దాన్ని మన ఆ కాన్సెప్ట్ని ఎగ్జిస్టెన్షియలిజం అంటాం. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇట్ హ్యాస్ ఎ రెప్యుటేషన్ ఫర్ బీయింగ్ యాంగ్స్టెడ్ అంటే ఏం లేదండి, బేసిక్గా సాడ్ అని చెప్పచ్చు అనమాట. గ్లూమీ అన్నా కూడా సాడ్ అని చెప్పచ్చు. యాంగ్స్టెడ్ అంటే యాంగ్జైటీ, వన్ హ్యాస్ చాలా టెన్షన్గా యాంగ్జైటీ ఉండడం, ఓన్ ఫీలింగ్ అది అనమాట. ఓకే, ఫర్ బీయింగ్ ఎగ్జిస్టెన్షియలిజం హ్యాస్ ఎ రెప్యుటేషన్ for being angst-ridden and gloomy, mostly because of its emphasis on pondering అంటే చాలా ఓవర్గా థింక్ చేయడం దాని మీద. ఓకే, పాండరింగ్ ద మీనింగ్లెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్నారు ఇక్కడ. సో ఇక్కడ మొత్తం సెంటెన్స్ అనేది ఇక్కడ 4 పార్ట్స్లో మనకి కింద ఇచ్చారు. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడుంది అంటే మీరు ఇక్కడ గమనిస్తే మీనింగ్లెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కాదు, మీనింగ్లెస్ ఇక్కడ ఆఫ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇది ఇక్కడ ఒక మీనింగ్లెస్ అనేది ఒక యాడ్జెక్టివ్ కాబట్టి మీనింగ్లెస్నెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, మీనింగ్లెస్ NESS అనేది రావాలి యాక్చువల్గా ఇక్కడ. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఎర్రర్ అనేది ఎక్కడుందండి, ఆన్ పాండరింగ్ ద మీనింగ్లెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనే వర్డ్లో ఎర్రర్ అనేది ఉంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అన్నారు. సో ఇక్కడ ఏమిచ్చారు, టు ప్రిపేరింగ్ ద వైన్ ఫర్ ప్లాంట్ ఇట్ షుడ్ బి కట్ బ్యాక్ టు 2 feet అన్నారు. సో ఇక్కడ చాలా ఈజీ ఉంది ఈ క్వశ్చన్. సో ఇక్కడ ఏమంటున్నారు, ఒక ప్లాంట్ కి వైన్ ప్రిపేర్ చేయడానికి, టు ప్రిపేర్ ద వైన్ ఫర్ ద ప్లాంట్ ఇట్ షుడ్ బి కట్ బ్యాక్ టు 2 feet అని అంటున్నారు. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమిచ్చారు, ఈ అండర్లైన్ వర్డ్ ని సబ్స్టిట్యూట్ చేసేటువంటి ఆప్షన్స్, ప్రిపేర్సా లేకపోతే ప్రిపేర్ ఏ వైనా, వైన్ ఇన్ ప్లాంటింగా, ప్రిపేర్డ్ ద వైన్ ఆఫ్ ప్లాంటా, ప్రిపేర్ ద వైన్ ఫర్ ప్లాంటింగ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కరెక్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది అంటే టు ప్రిపేర్ ద వైన్ ఫర్ ప్లాంటింగ్ చేయడానికి ఇట్ షుడ్ బి కట్ బ్యాక్ టు 2 feet అనేది కరెక్ట్ గా వస్తుందని. ఓకే, సో ఇక్కడ మనం సో ప్రిపేరింగ్ ద వైన్ అనేది దేంతో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, ఇట్ నీడ్స్ టు బి సబ్స్టిట్యూటెడ్ విత్ ప్రిపేర్ ద వైన్ ఫర్ ప్లాంటింగ్ అనేసి మనం మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ మన ఆప్షన్ ఏది వస్తుంది, ఆప్షన్ 4 అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ఇన్ ద బ్రాకెట్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో బ్రాకెట్స్ లో ఇచ్చిన వర్డ్ కి యాంటనిమ్మే మన బ్లాంక్ లో వచ్చే ఆన్సర్ అనమాట. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ద స్టూడెంట్ ప్రొవైడెడ్ హర్ ఇంగ్లీష్ టీచర్ ఏ షార్ట్ అండ్ డాష్ బ్రాకెట్ లో ఇన్కోహరెంట్ అకౌంట్ ఆఫ్ హర్ జర్నీ టు షిమ్లా విత్ హర్ పేరెంట్స్ అన్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, హంబుల్, ల్యూసిడ్, రఫ్ అండ్ జెన్యూన్ అని ఇచ్చారు. యాంటనిమ్ బ్రాకెట్ లో ఉన్న అక్షరానికి యాంటనిమ్ కనిపెట్టాలి. సో బ్రాకెట్ లో ఇన్కోహరెంట్ అని అర్థం ఇచ్చారు. సో బేసిక్గా మనకి ఇన్కోహరెంట్ అంటే అర్థం ఏమిటి అంటే విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ అని అర్థం అనమాట, విచ్ ఈస్ నాట్ అండర్స్టాండబుల్ ఆర్ విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇన్కోహరెంట్ అంటే మీనింగ్ అది. సో దీనికి ఇక్కడ ఆపోజిట్ కనిపెట్టాలి. అంటే డిఫికల్ట్ అంటే దానికి ఆపోజిట్ ఏంటి, ఈజీగా ఉండడం, సింపుల్గా ఉండడం. సో సింపుల్గా ఉండడం అంటే ఏంటి అంటే ల్యూసిడ్ అనమాట. ల్యూసిడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే క్లియర్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఈజీ అని చెప్పేసి, ఈజీ టు అండర్స్టాండ్. సో ల్యూసిడ్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, ద స్టూడెంట్ ప్రొవైడెడ్ హర్ ఇంగ్లీష్ టీచర్ ఏ షార్ట్ అండ్ ల్యూసిడ్ అకౌంట్ ఆఫ్ హర్ జర్నీ టు షిమ్లా విత్ హర్ పేరెంట్స్. అంటే తను వెళ్ళినటువంటి జర్నీ గురించి చిన్నగా అలాగే క్రిస్టల్ క్లియర్గా తను చెప్పేసింది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 segments. ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ ద గ్రామటికల్ ఎర్రర్ అంటున్నారు. సో మనము ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ని పార్ట్స్ గా డివైడ్ చేశారు. I want to give you an information about the missing necklace.
ఓకే, ఐ వాంట్ టు గివ్ యూ అన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మిస్సింగ్ నెక్లెస్ అన్నారు. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అని అనగానే మనము ఎప్పుడూ కూడా ఇట్ ఈస్ నాట్ యాన్ ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ కాదు. ఇన్ఫర్మేషన్ అంటేనే మనం అది ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. యూ డోంట్ నో ఇట్ ఈస్ వెదర్ స్మాల్ ఆర్ బిగ్ ఆర్ లెస్ ఆర్ ఎలాగా అనేది మనకు తెలియదు. 1 సెకండ్. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందో మనకి ఎప్పుడైనా సరే మనం ఏం యూస్ చేస్తాము, పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదంటే సమ్ ఇన్ఫర్మేషన్ అని ఇలా యూస్ చేస్తాము. సో ఇక్కడ మనకి మిస్టేక్ ఎక్కడుందంటే యాన్ ఇన్ఫర్మేషన్ అనేది తప్పు. సో ఐ వాంట్ టు గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మిస్సింగ్ నెక్లెస్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మిస్టేక్ ఎక్కడుంది, యాన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అనేది రాంగ్. 1 second. Okay, so let's see the next question. Identify the most appropriate meaning of the given word అన్నారు. ఈ వర్డ్ కి ఏమి ఇచ్చారు, ఇక్కడ ఏన్షియంట్ అని ఇచ్చారు. సో ఏన్షియంట్ అంటే మన అందరికీ తెలుసు, అది చాలా పురాతన కాలమైంది, అలాగే విచ్ ఇస్ నో లాంగర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ నౌ, ఒకప్పుడు ఉండింది అనమాట. సో దీనికి మనం అప్రోప్రియేట్ మీనింగ్ అంటే సినోనిమ్ కనిపెట్టాలన్నమాట. సో ఏన్షియంట్ అంటే పురాతన కాలమైంది, దీనికి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, యాంటిక్, అన్వర్న్, కాంటెంపరీ అండ్ రీసెంట్. కాంటెంపరీ గురించి మనం మాట్లాడుకున్నాము ఆల్రెడీ, సమకాలీనటువంటి టైంలో ఉండేదాన్ని కాంటెంపరీ. రీసెంట్ అంటే రీసెంట్. అన్వర్న్ అనేది ఇట్స్ కంప్లీట్లీ ఇర్రెలెవెంట్, ఇట్స్ నాట్ వర్న్. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో చూసుకున్నట్టయితే యాంటిక్ అనేది కరెక్ట్ ఆన్సర్. పురాతన కాలమైనది విచ్ ఇస్ నో లాంగర్ ఎగ్జిస్టింగ్ నౌ ఇస్ ఏన్షియంట్ అండ్ వీ హ్యావ్ ద సినోనిమ్ యాజ్ యాంటిక్. Next question. Select the most appropriate option that can substitute the underlined segment in the given sentence అన్నారు. సబ్స్టిట్యూట్ చేయాలి మనం, దీనికి రీప్లేస్ చేయాలి. They are sell their company's products to people. ఇది చాలా చాలా ఈజీగా ఉంది. దే ఆర్ ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఆర్ సెల్ ద కంపెనీ, ఆర్ సెల్లింగ్ దేర్ కంపెనీస్, వాజ్ సెల్లింగ్ దేర్ కంపెనీస్, ఈజ్ సెల్లింగ్ దేర్ కంపెనీస్. సో ఇక్కడ మనకి కరెక్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది, దే ఆర్ సెల్లింగ్ దేర్ కంపెనీస్ ప్రొడక్ట్స్ టు పీపుల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఎందుకంటే ఆర్ సెల్ దేర్ కంపెనీ అనేది మనం ఇప్పుడు దేంతో సబ్స్టిట్యూట్ చేసాము, సెల్లింగ్తో సబ్స్టిట్యూట్ చేసాము. ఎందుకంటే ఇక్కడ మనము ఐఎన్జీ ఫామ్ అనేది యాడ్ చేసాం కాబట్టి అక్కడ జరుగుతుంది, వారు చేస్తున్నారు. దే ఆర్ సెల్ దేర్ కంపెనీస్ ప్రొడక్ట్ టు పీపుల్, అది జరుగుతుంది కాబట్టి ఇక్కడ దే ఆర్ సెల్లింగ్ దేర్ కంపెనీస్ ప్రొడక్ట్స్ టు పీపుల్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఈడియం అని అన్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారు సెంటెన్స్, మేరీ ఈజ్ ఎ బాల్ ఆఫ్ ఫైర్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఎంగేజ్డ్ ఇన్ సంథింగ్ క్రియేటివ్. సారీ, యా, మేరీ ఈజ్ ఎ బాల్ ఆఫ్ ఫైర్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఎంగేజ్డ్ ఇన్ సంథింగ్ క్రియేటివ్ అన్నారు. సో ఈ బాల్ ఆఫ్ ఫైర్ అనే దాని ఇండియం మీనింగ్ ఏంటి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, అన్ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్, ఎ డల్ అండ్ ఇన్సిపిడ్ పర్సన్, టు బి గుడ్ అండ్ బెనిఫిషియల్ ఫర్ సమ్వన్, ఎ టాకెటివ్ పర్సన్. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ బాల్ ఆఫ్ ఫైర్ అనే మీనింగ్ వచ్చిందో, బాల్ ఆఫ్ ఫైర్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఎంగేజ్ ఇన్ సంథింగ్ క్రియేటివ్ అని వాళ్ళే చెప్తున్నారు. సో మేరీ అనేది చాలా ఎనర్జీతో ఎంతూజియాజంతో కూడినటువంటి పర్సన్ అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో దీనికి సూట్ అయ్యేటువంటి ఆప్షన్ ఏంటి మనకి ఇక్కడ, an active and energetic person. So whenever someone uses the ball of fire, so it implies that the person is having full of energy and enthusiasm. Okay, అలాగే వాళ్ళు చాలా క్రియేటివ్ థింగ్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో ఇట్లాంటి పర్సన్స్ ని ఇండికేట్ చేయడానికి సో దే ఆర్ లైక్ బాల్ ఆఫ్ ఫైర్ అని చెప్పి మనం ఇండికేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Select the most appropriate idiom to fill in the blank. By living in a rural area with access to the city, she gets dash. So ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. ఇక్కడ the best of the both worlds, to keep an ear to the ground on cloud 9, in for a penny, in for a pound. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏంటి ఇడియం మనకి ఇచ్చారు అంటే, మనం ఆల్రెడీ ఈ ఇడియం గురించి ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం. ఏమని, టు ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అనే ఈడియం. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నారు, బై లివింగ్ ఇన్ రూరల్ ఏరియా విత్ యాక్సెస్ టు ద సిటీ, అంటే రూరల్ ఏరియాలో ఉండడం తనకి బెనిఫిట్, అలాగే దాంతోపాటు షీఈస్ గెటింగ్ యాక్సెస్ టు ద సిటీ. సో వెన్ సమ్మన్ ఈస్ గెటింగ్ టు
గుడ్ థింగ్స్ అట్ ద సేమ్ టైమ్, దాన్ని మనం బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అని ఇండికేట్ చేస్తాం. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో వెన్ అ పర్సన్ ఈస్ ఎంజాయింగ్ ద సిచ్యువేషన్, లేదంటే ఒక అడ్వాంటేజెస్ ఆఫ్ 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ అట్ ద సేమ్ టైమ్, సో దాన్ని అట్ దట్ టైమ్ వి యూజ్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అని మాట్లాడతాం. నెక్స్ట్ ఇంకా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. టు కీప్ అన్ ఇయర్ టు ద గ్రౌండ్ అంటే వాళ్ళకి అన్ని ఒక కన్ను వేసి ఉంచారు అంటారు కదా. సో దే ఆర్ వెరీ వెల్ నోన్ అబౌట్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ అనమాట. అంటే అన్ని తెలుసు, చుట్టుపక్కల నీ యొక్క సరౌండింగ్స్ గురించి నీకు అవేర్నెస్ ఉందా అని చెప్పడానికి అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, ఇన్ ఫర్ ఎ పెన్నీ ఇన్ ఫర్ ఎ పౌండ్ అంటే ఏంటి అంటే దట్ ఒక పర్సన్ ఫినిష్ చేయాలి, తను ఏదైనా స్టార్ట్ చేస్తే ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళది ఫినిష్ చేయాలి ఆ వర్క్ని, ఆ టాస్క్ని అని చెప్పి మనం ఇన్ ఫర్ ఎ పెన్నీ ఇన్ ఫర్ ఎ పౌండ్ అని చెప్పి మాట్లాడతాం అనమాట. ఓకే, సో ఈవెన్ దో ఇట్ ఈస్ డిఫికల్ట్ వెన్ హీ స్టార్టెడ్ టు డూ దట్ ద పర్సన్ షుడ్ ఫినిష్ ఇట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనటువంటి ఆన్ Cloud9 అంటే వీ నో దట్ ద పర్సన్ ఈస్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. సో ఇక్కడ మనకి బెస్ట్ ఆఫ్ ద బోత్ వరల్డ్స్ అంటే 2 different situations but they are getting benefited with both of them at the same time. Next question, select the most appropriate option that can substitute the underlined segment in the given sentence అని అంటున్నారు. The cat's football was empty, so she meowed incessantly until his owner finally filled it with fresh kibble. ఓకే, సో బేసిక్గా ఇక్కడ క్యాట్స్ బౌల్, ఇక్కడ క్యాట్స్ అనేది అండర్లైన్ చేశారు కదా, మనకి ఇక్కడ ఏమంటున్నారు, దీనికి సబ్స్టిట్యూషన్ అని అడుగుతున్నారు అనమాట. సో క్యాట్స్ CATS అనేది మనకి ఏమవుతుంది, ప్లూరల్ అవుతుంది. క్యాట్ యొక్క బౌల్ అన్నప్పుడు మనం ఏమంటాం, ఇక్కడ అపోస్ట్రోఫీ పెడతాం. సో ఇట్స్ వెరీ సింపుల్ ద క్యాట్స్ బౌల్ అనేది ఇది 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. అగైన్ మనకి ఇడియం వచ్చింది. ఓకే, సో ద ఇడియం గెట్ యువర్ యాక్ట్ టుగెదర్ అనే ఇచ్చారు. అంటే ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్, టు హ్యావ్ పేషెన్స్, టు స్టే టుగెదర్, టు యాక్ట్ ఇన్ ఏ ప్లే, గెట్ ఆర్గనైజ్డ్ అండ్ డూ థింగ్స్ బెటర్ అని ఇచ్చారనమాట. సో ఈ యొక్క ఇడియం గెట్ యువర్ యాక్ట్ టుగెదర్ అంటే అర్థం ఏమిటి అంటే యూ షుడ్ స్టార్ట్ సరిగ్గా బిహేవ్ చేయాలి, లేకపోతే ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో మీరు ఉండాలి అని చెప్పి. ఓకే, సో టు స్టార్ట్ బిహేవ్ మోర్ ఎఫిషియెంట్లీ ఆర్ ఎఫెక్టివ్లీ, ఆర్ మీరు ఒక వెల్ ఆర్గనైజ్డ్గా తయారవ్వాలి అని చెప్పి చెప్పడానికి ఇట్స్ లైక్ గెట్ ఆర్గనైజ్డ్ అండ్ డూ థింగ్స్ బెటర్ అనేది ఆప్షన్ 4 అని కరెక్ట్ ఆన్సర్. సో గెట్ యువర్ యాక్ట్ టుగెదర్ అంటే కరెక్ట్గా చేయాలి, సరిగ్గా ఉండాలి, ఒక పద్ధతిగా అన్నట్టు. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ 1 word సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని ఇచ్చారు. అన్ప్లెజెంట్ మనందరికీ తెలిసిందే. సో అన్ప్లెజెంట్ అంటే ఏంటి, ఇట్స్ నాట్ సో ప్లెజెంట్, ఇట్స్ వెరీ ఇరిటేటింగ్. ఓకే, దీనికి మనము నాస్టీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నాస్టీ ఇస్ ద 1 word సబ్స్టిట్యూట్ ఫర్ అన్ప్లెజెంట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, the following sentence has been divided into 4 parts. Identify the part that contains an error అన్నారు. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, the mother exclaimed when she saw her son stumble on the racetrack, look he falls. సో ఇక్కడ ఈ 4 parts లో మనము ఎర్రర్ ఎక్కడ ఉంది అనేది కనిపెట్టాలన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే look he falls, the mother exclaimed when she saw her son stumble on the racetrack, look he falls. సో ఇక్కడ మనకి కరెక్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది, the mother exclaimed when she saw her son stumble on the racetrack, look he falls. అంటే వాళ్ళ మదర్ ఏమని అరిచింది, ఎక్స్క్లెయిమ్ అంటే షీ జస్ట్ షౌటెడ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఏంటి, షాక్ అయింది, ఒక సర్ప్రైజ్ ఎక్స్ప్రెషన్ అనమాట. లుక్ హీ ఫాల్స్, తను పడిపోయాడు అని చెప్పేసి. సో ఇక్కడ లుక్ హీ ఫెల్స్ విల్ బి రిప్లేస్డ్ బై లుక్ హీ ఫాల్స్. ఎందుకంటే అక్కడ హీ ఫాల్స్ అని ఎందుకంటున్నామంటే అక్కడ ఈవెంట్ ఇంకా అక్కడ జరుగుతుంది, ద ప్రెసెంట్, ఇట్ ఈస్ అకరింగ్ ఇన్ దట్ ప్రెసెంట్ సిచ్యువేషన్. సో ఇక్కడ మనకి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఫాల్స్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క డి పార్ట్ లో ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్,
select the most appropriate option that can rectify the underlined segment in the given sentence. Okay, so ఈ యొక్క underlined segment లో మనకి ఎర్రర్ అనేది ఉంది, చూద్దాం. If there is no need to rectify it, select no rectify. One second, sorry, this is a typing mistake. ఇక్కడ నుంచి question I will edit and I will send. Okay, the conductor said that it was the worst quake he ever know. Okay, so ఇక్కడ ఏమి ఇచ్చారు, the conductor said that it was the worst quake he ever know అని ఇక్కడ ఇచ్చారు. ఈ వర్స్ ని మనము అప్రోప్రియేట్ వర్డ్ ఎక్కడ ఉందని కనిపెట్టాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి కరెక్ట్ వర్డ్ ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, మోర్ బ్యాడ్ నో రెక్టిఫికేషన్ నీడెడ్, వర్స్ట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కరెక్ట్ సెంటెన్స్ మనకి ఏమొస్తుందండి, ద కండక్టర్ సెడ్ దట్ ఇట్ వాస్ ద వర్స్ట్ క్వేక్, వర్స్ట్ వస్తుంది అనమాట, హీ ఎవర్ నో. ఎందుకంటే వర్స్ అనేది మనం దేంతో రీప్లేస్ చేస్తున్నాం, వర్స్ట్ అని రీప్లేస్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వన్ సెకండ్, యా, సో వర్స్ట్ అనేది మనము అది అతను చూసినటువంటి ఇట్ వాస్ ద వర్స్ట్ క్వేక్ హీ ఎవర్ నో అని చెప్పి ఇతను వర్స్ట్ యూజ్ చేస్తాం. వర్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే మనం వెన్ వీఆర్ కంపేరింగ్ ఎనీ సచ్ థింగ్స్ ఇట్స్ మోర్ వర్స్ దాన్ దిస్ అన్నప్పుడు WORST అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడైతే మనం ఈ సందర్భంలో వర్స్ట్ యూజ్ చేస్తాము. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం in the following sentence. Okay, after having invested so much time and energy into the project, we are now back to square one. Okay, so ikkada idi kuda underlined. Okay, so ikkada em antunarandi ee idiom yokka meaning back to square one ante ikkada options em icharu, not ready for the consequence, in the same city, fighting with each other, having to start all over again. ఇక్కడ ఏమన్నారు, ఆఫ్టర్ హ్యావింగ్ ఇన్వెస్టెడ్ సో మచ్ టైమ్ అండ్ ఎనర్జీ ఇన్ టు ద ప్రాజెక్ట్ వీఆర్ నౌ బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే ఆయన ఏమంటున్నారు అంటే స్టార్ట్ చేసాము బట్ దేర్ ఇస్ నో ప్రోగ్రెస్ హ్యావ్ బీన్ మేడ్ టిల్ నౌ. సో ఇక్కడ చూడండి బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే ఏంటంటే బ్యాక్ టు వేర్ వన్ హ్యాస్ స్టార్టెడ్, మళ్ళీ మొదటికి వచ్చింది అని చెప్పి మాట్లాడదాం అనమాట. సో దీనికి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి, హ్యావింగ్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్ అనమాట. Okay, next select the option that can be used as a one word substitute for the given group of words. Killing of one's own father. Yes, this one we have already discussed while we are discussing about one word substitutes మాట్లాడినప్పుడు మాట్లాడాం ఇది. సో కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఓన్ ఫాదర్ అనేది మనం పాట్రిసైడ్ అంటాము. మాట్రిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఓన్ మదర్ మాట్లాడతాము. అలాగే ఫిలిసైడ్ అంటే ఏంటి అంటే ఇట్స్ లైక్ పేరెంట్స్ కిల్లింగ్ దేర్ ఓన్ చిల్డ్రన్, దీన్ని మనం ఫిలిసైడ్ అని పిలుస్తాం. సూసైడ్ అంటే వన్ ఇస్ కిల్లింగ్ వన్ సెల్ఫ్ అండ్ ఓన్ లైఫ్, అది మనము అదే ఇంటెన్షనల్గా మనం చంపుకోవడం, ఆత్మహత్య, సూసైడ్ మనకు తెలుసు. ఓకే, నెక్స్ట్ చూడండి, ద సెంటెన్స్ గివెన్ బిలో హ్యాస్ స్పెల్లింగ్ ఎర్రర్స్, సెలెక్ట్ ద సెంటెన్స్ వితౌట్ స్పెల్లింగ్ ఎర్రర్స్ అని చెప్తున్నారు. ఓకే, though we read and hear a lot on green initiative, we hardly tweak our routines to suit the larger picture. సో మనకి ఇక్కడ స్పెల్లింగ్స్ లేకుండా ఉన్నటువంటి సెంటెన్స్ ఎక్కడుంది కనిపెట్టాలి. చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెంటెన్స్ లోనే మనకి ఇక్కడ చూడండి స్పెల్లింగ్ తప్పు ఉంది, ఇనిషియేటివ్ స్పెల్లింగ్. సో లెట్స్ సీ దిస్ ఫుల్గా కరెక్ట్గా ఉన్న స్పెల్లింగ్ ఎక్కడ ఉంది. దో we read and hear a lot on green initiatives, ఇది కరెక్ట్ గా ఉంది. we hardly tweak our routines కరెక్ట్ గానే ఉంది to suit the larger picture. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ గానే ఉంది బట్ స్టిల్ we need to see if all other options are in line or not. సో కింద చూడండి, దో ఇక్కడ స్పెల్లింగ్ ఏ రాంగ్ గా ఉంది, we can eliminate this. though we read and hear a lot on green initiatives, we hardly tweak spelling wrong ఉంది, this is also wrong. though we read and hear a lot on green initiative spelling wrong ఉంది, సో ఇది రాంగ్. కరెక్ట్ సెంటెన్స్ ఎక్కడ ఉంది అంటే సెంటెన్స్ సెలెక్ట్ ద సెంటెన్స్ వితౌట్ స్పెల్లింగ్ ఎర్రర్స్ కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద బ్రాకెటెడ్ వర్డ్ అన్నారు. ఓకే, బ్రాకెటెడ్ వర్డ్
ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో సేమ్ ఇందాక మనం ఎలాగైతే యాంటనిమ్ మాట్లాడామో బ్రాకెట్లో ఉన్న వర్డ్కి యాంటనిమ్, అలాగే అదే విధంగా బ్రాకెటెడ్ వర్డ్లో ఉన్నదానికి ఇంచుమించుగా సేమ్ మీనింగ్ మనం కనిపెట్టాలి. సో ద అథ్లెట్స్ ఇంజురీ వాజ్ అ డాష్ డిఫీట్ ఫర్ ద టీమ్స్ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ద ఛాంపియన్షిప్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? ప్రోగ్రెషన్, బ్రేక్ త్రూ, స్ట్రెస్ అండ్ సెట్ బ్యాక్. సో మనందరికీ తెలుసు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము సెట్ బ్యాక్ అంటే ఏంటి. సో కరెక్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది? ద అథ్లెట్స్ ఇంజురీ వాజ్ అ సెట్ బ్యాక్ ఫర్ ద టీమ్స్ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ద ఛాంపియన్షిప్ అని మాట్లాడుతున్నామంట. సో డిఫీట్ అంటే డౌన్ ఫాల్ అనమాట. డిఫీట్ అంటే ఓడిపోవడం. సో ఈ ఓడిపోవడానికి మనము ఇంచుమించుగా ఉండే మీనింగ్ ఏంటి? సెట్ బ్యాక్ అనమాట. ఓకే, సెట్ బ్యాక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ప్రోగ్రెషన్ అంటే ఎదగడం, బ్రేక్ త్రూ అన్నా కూడా యూఆర్ విన్నింగ్, మూవింగ్ ఫార్వర్డ్, ఇట్స్ అ బ్రేక్ త్రూ ఫర్ యూ, ఆపర్చునిటీ ఫర్ యూ అని. స్ట్రెస్ అంటే అగైన్ ఇట్ విల్ బి ఎ సినోనిమ్, బట్ ఇట్ ఈస్ నాట్. డిఫీట్కి సూట్ అయ్యేది మాత్రం సెట్ బ్యాకే అనమాట. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అని అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ప్యారలల్ ఇచ్చారు, రికమెండ్ ఇచ్చారు, ఇర్రెసిస్టిబుల్ ఇచ్చారు, టుమారో ఇచ్చారు. సో మనకి ఇర్రెసిస్టిబుల్ స్పెల్లింగ్ కనుక మరి గమనిస్తే రెసిస్టిబుల్ STIBLE ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ STABLE అని రాశారు. ఇర్రెసిస్ట్ వరకు మీరు మీకు తెలిసిపోతుంది. IBLE అనేది రావాలన్నమాట ఇన్స్టెడ్ ఆఫ్ ABLE. సో దిస్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్స్. నేను ఆల్రెడీ మీకు షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ అగైన్ we got the spelling one. millennium. So I think these are the homonyms. ఇందులో కరెక్ట్ వర్డ్ ఏది millenniums కి స్పెల్లింగ్ అంటే ఇట్స్ ద ఆప్షన్ 1. ఓకే, MILLENNIUM, మిలీనియం. సో మిగిలిన ఆప్షన్స్ అన్నిటికీ కూడా ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ అయితే ఉండింది. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అన్నారు. సో షీ ప్రపోజ్డ్ టు రైట్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ద ఫేమస్ పోయెట్. సో మనం ఆల్రెడీ ఇది కూడా మనం డిస్కస్ చేసాం. దీస్ ఆర్ గెటింగ్ రిపీటెడ్, రైట్? సో మనకి లైఫ్ హిస్టరీ ఒక పర్సన్ గురించి దాన్ని మనం ఏమంటాము? బయోగ్రఫీ. సొంతంగా రాసుకుంటే మనం ఆటోబయోగ్రఫీ అంటాము. వెన్ సమ్మన్ ఇస్ రైటింగ్ ఇట్ ఈస్ అ బయోగ్రఫీ అనమాట. బయోగ్రఫీ అంటే సమ్వన్స్ లైఫ్ ఈజ్ రిటన్ బై సమ్వన్ ఎల్స్ అనమాట. ఓకే, వేరే వాళ్ళు రాసింది. సో మైథాలజీ అంటే మనందరికీ తెలుసు, ఓల్డ్ స్టోరీస్. అలాగే ఆటోబయోగ్రఫీ అంటే ఓన్ పర్సన్ రాసుకుంటున్నారు తన లైఫ్ గురించి అని చెప్పి మనందరికీ. నోవెల్ అంటే ఇట్ ఈస్ అ స్టోరీ, ఫిక్షనల్ స్టోరీస్ రాస్తే మనం నోవెల్స్ అంటాం. ఓకే, సో లైఫ్ హిస్టరీ, షీ ప్రపోజ్డ్ టు రైట్ ద బయోగ్రఫీ ఆఫ్ ద ఫేమస్ పోయెట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ టు ద ప్యాసేజ్ రీడింగ్. Okay, so in the following passage some words have been deleted. Read the passage carefully and select the most appropriate option to fill in the each blank. Okay, yeah. So first మనం చదివేద్దాము, ఆ తర్వాత ప్యారలల్ గా దాంతో పాటు పెట్టేద్దాం. ఓకే, డెమోక్రసీ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ద పవర్ లైస్ డాష్ ద పీపుల్. సో ఇక్కడ మనం చూసుకోండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఫస్ట్ చదవండి. సో డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ద పవర్ లైస్ డాష్ ద పీపుల్ అన్నారు. టువర్డ్స్, ఆన్, బై, విత్. సో పవర్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది? పీపుల్ దగ్గర ఉంటుంది. సో ద పవర్ లైస్ విత్ ద పీపుల్. బై ద పీపుల్ కాదు, టువర్డ్స్ ద పీపుల్ కాదు, ఆన్ ద పీపుల్ కాదు. Power lies with the people. It is based on the principles of equality, freedom and rule of law. Yes, in a democratic society, dash have the right to participate in decision making process. So ఇక్కడ చూడండి, lawyers, humans, politicians, citizens. First of all, humans అనేది కాదు, lawyers కాదు, politicians కాదు, citizens అన్నమాట. ఎందుకు అంటే ఒక డెమోక్రటిక్ సొసైటీలో కేవలం సిటిజన్స్ కి మాత్రమే రైట్ అనేది ఉంటుంది అని చెప్పేసి డైరెక్ట్లీ. 1 second. ఇన్ అ డెమోక్రటిక్ సొసైటీ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్,
వన్ మినిట్ యా 1 సెకండ్. ఓకే, ఇక్కడ సిటిజన్స్ వస్తుంది. ప్రజలందరికీ కూడా డెసిషన్ తీసుకునేటువంటి ఆ హక్కు అనేది ఉంటుందన్నమాట ఎందులో, మన డెమోక్రటిక్ సొసైటీలో. అలాగే కామా డాష్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. ఆర్ వచ్చిందంటే దానికి ముందు ఏమొస్తుంది, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. నెయిదర్ వచ్చిందంటే నార్ వస్తుంది, ఎయిదర్ వచ్చిందంటే ఆర్ వస్తుంది. సో ఎయిదర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. అంటే ఒక డెమోక్రటిక్ సొసైటీలో సిటిజన్స్కి రైట్ అనేది ఉంది డెసిషన్ మేకింగ్. అంటే అది డైరెక్ట్గాను లేదా ఇండైరెక్ట్గా అంటే త్రూ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా వాళ్ళ డెసిషన్ని సబ్మిట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. నెక్స్ట్, డెమోక్రసీ ఆల్సో అలౌస్ ఫర్ ద డాష్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్ అండ్ లిబర్టీస్ అన్నారనమాట. సో ఇక్కడ చూడండి, డిలిమిటేషన్, ప్రొటెక్షన్, డైవర్షన్, ప్రాస్క్రిప్షన్ అని చెప్పారనమాట. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే డెమోక్రసీ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది మన రైట్స్ని, ఇండివిజువల్ రైట్స్ని, ఇండివిజువల్ లిబర్టీస్ని ప్రొటెక్ట్ అనేది చేస్తుందన్నమాట. ఓకే, సో ద కరెక్ట్ సెంటెన్స్ ఇస్ డెమోక్రసీ ఆల్సో అలౌస్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్ అండ్ లిబర్టీస్. ఎందుకంటే ఈ ఎంటైర్ ప్యాసేజే డెమోక్రసీని హైలైట్ చేస్తూ దాని యొక్క బెనిఫిట్స్ని, డెమోక్రటిక్ సొసైటీ బెనిఫిట్స్ని చెప్తుంది. కాబట్టి ఈ యొక్క డెమోక్రసీ also allows the protection of individual rights and liberties. Next చూడండి, while democracy is not without its challenges such as the need to balance competing interests and the risk of dash movements, it remains one of the most widely embraced forms of government around the world అన్నారు. సో ఇక్కడ ఏమంటున్నారు, ఈ లైన్ మళ్ళీ చదవండి. while democracy is not without its challenges such as the need to balance competing interests and the risk of dash marginal, elitist, populist and negligible. సో ఇక్కడ మనకి కరెక్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది అంటే నెగ్లిజిబుల్. సారీ, సో ఇక్కడ ఏమంటున్నారు ఒకసారి చూడండి. మార్జినల్, ఎలిటిస్ట్, పాపులిస్ట్ అండ్ నెగ్లిజిబుల్ అంటున్నారు కదా. సో నెగ్లిజిబుల్ కానీ మార్జినల్ కానీ రావు, ఎందుకంటే దేస్ ఆర్ మైనర్. ఇక్కడ ఏమంటున్నారు, డెమోక్రసీ ఈజ్ నాట్ వితౌట్ ఇట్స్ ఛాలెంజ్ లేకుండా అయితే లేదు. సచ్ యాజ్ నీడ్ టు బ్యాలెన్స్ కంపీటింగ్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ రిస్క్ ఆఫ్ డాష్ మూమెంట్స్. అంటే ఇది మనకి పాపులిస్ట్ మీనింగ్ అనేది వస్తుంది అనమాట. ఎలిటిస్ట్ అంటే సమ్వన్ హూ ఈజ్ కంట్రోలింగ్ బై ఓన్లీ వన్ పర్సన్, ఒక రిచ్ పర్సన్ ద్వారా కంట్రోల్లో ఉంది అని చెప్పొచ్చు. సో పాపులిస్ట్ మూమెంట్స్ అంటే ఏంటి అంటే either పొలిటికల్ కానీ, పొలిటికల్ యాక్టివిటీస్, పొలిటికల్ రిఫార్మ్స్, పొలిటికల్ థింగ్స్, పొలిటికల్ ఐడియాస్ ఇవన్నీ అనమాట. సో రిస్క్ ఆఫ్ పొలిటికల్ మూవ్మెంట్స్ అని చెప్పచ్చు. సో పాపులిస్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ డోంట్ థింక్ కనిపిస్తుందా మీకు స్క్రీన్? యా. సో ఇక్కడతో మనమైతే కంప్లీట్ చేసుకున్నాం MTS 6th సెప్టెంబర్ పేపర్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్, ఎక్కువ అంటే కొన్ని టఫ్ క్వశ్చన్స్ ఉన్నటువంటి పేపర్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకే, సో దట్స్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.